వ్యాధిని మనం తీసుకుందాం. హ్మ్. గుండె వ్యాధి అనేది ఒకే ఒక రోజులో గుండె వ్యాధి రావడము, హార్ట్ స్ట్రోక్ రావడం ఎప్పటికీ జరగదండి. ఓకే. వ్యాధి ప్రారంభమయ్యి అది గుండె వ్యాధిగా మారి స్ట్రోక్ వచ్చి మనిషి ప్రాణాపాయ స్థితి పొందడానికి కనీసం ఒక 3, 4 సంవత్సరాల సమయం ఉంటుంది. ఆహా! హార్ట్ స్ట్రోక్ అనేది ఒక్క సడెన్‌గా రోజులో వచ్చేది ఎప్పుడు కాదు. రాదండి. ఆ గుండెలో ఏర్పడేటువంటి సమస్యలు ప్రారంభ దశ నుంచి పూర్తి స్థాయికి చేరడానికి చాలా సమయం పడుతుంది. ఓకే. ఆ సమయంలో మనము ప్రారంభ దశలో ఎవరైతే గుండె వ్యాధిని కనుక్కుంటారో వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. హ్మ్. కొంతమంది ఆటలు ఆడుకుంటూ ఉంటుంటారు స్పోర్ట్స్లో, అవును. కొంతమంది పెళ్ళిళ్ళలో కొన్ని కార్యక్రమాల్లో మంచి సరదాగా ఎగురుతూ ఉంటారు, అవును. సడన్గా కుప్పకూలిపోతుంటారు. యెస్. ఈ మధ్య కాలంలో అవునండి. చాలా సిట్యుయేషన్స్ చాలా చూస్తున్నాం. కొన్ని మన కొన్ని వార్తలు వింటున్నాం. ఆంధ్ర, తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో ప్రముఖమైనటువంటి మినిస్టర్లు కూడా సడన్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రముఖ నటులు కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును. కానీ మనం ఏమనుకుంటామంటే నాలో ఏ జబ్బు లేదు, నేను చాలా ఫిట్గా ఉన్నాను, ఓకే. నాకు ఏ వ్యాధి లేదు, అందువల్ల నేను బాగా ఉన్నానని భ్రమలో ఉంటారు చాలామంది. హ్మ్. కానీ వ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి ఆ వ్యాధి తీవ్ర రూపం దాల్చేలోపు చాలా సంవత్సరాల సమయం పడుతుంది. ఆ విషయాన్ని ఎవరైతే ముందుగా గమనిస్తారో అలా గమనించడానికి మన శరీరం ఎప్పటికెప్పుడు సందేహాలు సూచనలు చేస్తూ ఉంటుంది. మన శరీరంలో ఏదో మార్పు జరుగుతుంది, శ్వాసలోనో నడకలోనో ఆయాసంలోనో సంథింగ్ ఏదో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అవి చిన్న చిన్న మార్పులే కదా అని మనం చాలా తేలిగ్గా వదిలేస్తుంటాం. వయసు పెరుగుతోంది వయసు కదా పెరుగుతుంది అని అనుకుంటాం. అనుకుంటుంటాం. కానీ అది ఒక జబ్బుకి ఒక వ్యాధికి సంకేతం అనే విషయాన్ని మనం గమనించం. ఎవరైతే గమనిస్తారో వాళ్ళు మాత్రమే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఓకే.